గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా సంగడిగుంట రెడ్ల బజార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వైసీపీకి వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ ఎన్నికల హామీల విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వరస్ట్ ట్రాక్ రికార్డు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు అంటూ జనాలలో నమ్మకం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో గుంటూరులో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మరి జగనన్న మరి పర్యటన ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంది. ఎన్నిక ప్రచారంలో మీరు ఈరోజు రెడ్ల బజారు అటువైపు 15వ వార్డులో మరి ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఏ విధంగా ప్రజానికం అంతా తరలి వస్తున్నారో అది మీరు చూడొచ్చు. ఈరోజు రెడ్ల బజార్లో అనూహ్య స్పందన. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఏదో మాట చెప్పేయటమే కాదు, స్టార్ క్యాంపెయినర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎవరెవరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వచ్చారో వాళ్ళందరితో పాటు మేము నడవాలి అని చెప్పి ఈరోజు వాళ్ళే ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళుగా బయటికి వచ్చి ఈరోజు వేలాది మంది మరి ఈరోజు పర్యటన చేయడం జరిగింది. క్యాంపెయినింగే కాదు, ఈ క్యాంపెయినింగ్ ఇది ఒక సభ కానీ లేకపోతే ఇది ఒక ర్యాలీ అనొచ్చు. ఎంత చక్కగా జరుగుతుందో మీరు అందరూ చూడొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మీరు చూసుకుంటే ఎంత చక్కగా ఈరోజు మాట ఇస్తే మాట తప్పకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎలా ఉందో ఈరోజు ఈ సంక్షేమ పథకాలే మళ్ళీ ఈ మేనిఫెస్టోనే చెప్తుంది. 2.0 మేనిఫెస్టో ఇది ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రతి ఒక్కది కూడా మారుతున్న కాలానికి బట్టి ఈరోజు మీరు మేనిఫెస్టో చేంజ్ అవుతూ ఉంది. ఈ మేనిఫెస్టోలో మీరు చూస్తే ఆసరా అనేది మీరు 75,000 నుంచి 150,000 వరకు, లేకపోతే ఇళ్ల పట్టాలు కానీ లేకపోతే మీరు చూస్తుంటే పెన్షన్ కానీ మాట ఏదైనా కూడా కరెక్ట్గా ముక్కుసూటిగా ఇచ్చే విధంగానే చెప్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో నేను రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా పెంచి మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ జీవనశైలికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరు తూర్పులో మీరు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకే మాట అంటున్నారు, ఖచ్చితంగా మెజారిటీ ఒక్కటే చూసుకోండి, గెలుపు అనేది మనదే, మాది మీది అనట్లేదు, మనది అని అంటున్నారు. దానికంటే అర్థమవుతుంది మరి ప్రజలు ఏ విధంగా ఇంజెక్ట్ చేసుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంజెక్ట్ చేసుకున్నారు. తన ఇంటి బిడ్డగా నన్ను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏ గడపకి వెళ్ళినా ఒకే ఒక మాట, ఒకే ఒక నోటి నుంచి వచ్చేది జగనన్నే సీఎం, జగనన్నే సీఎం కావాలి అని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేని ఇద్దరిని గెలిపించవలసిందిగా ఇక్కడ ఈరోజు 15 వార్డులో పవర్పేట ఏరియాలో తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా మంచి ప్రజాదరణ ఉంది. మనకి జగనన్న పథకాలు అందరికీ అందినాయి. ఎక్కడికి వెళ్ళినా మనకి మేము మీకే వస్తాం, అసలు మీరు తిరగాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు జనాలు. అంత ప్రజాదరణ ఉంది. ఇప్పుడు నిన్న జగన్ గారు మేనిఫెస్టో కూడా వదిలేరు. సో ప్రజలందరూ అదే పథకాలు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకా మంచి పథకాలు అందజేస్తున్నారు. సో మనకి ఎక్కడ చూసినా మంచి ప్రజాదరణ ఉంది. సో ఇంకా మేమైతే కష్టపడుతున్నాం బాగా. సో ఇదే చేసుకుంటూ పోతాం. ఇంకా అదే మీరు చూసుకున్నట్టయితే స్థానిక 15వ వార్డులో రెడ్ల బజార్ ఏరియా పవర్పేట ఏరియాలో తిరుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఈరోజు ఆయన పెంచిన ఈ పథకాలు మొత్తం కాయ రూపంలో దాల్చుకున్నాయి, ప్రతి ఒక్కరికి అందినాయి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వెళ్తుంటే ప్రతి ఇంటింటికి పిలిచి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవ వల్ల మేము ఇట్లా స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మా ఇంటికి రండి, మనది పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మేము కూడా వైఎస్ఆర్ కుటుంబం అని చెప్తున్నారంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం. చెప్పండి.